హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ రోజు ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసాము. దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. శారీ వచ్చేసి కేరళ కాటన్ శారీస్ అంటారు కదా, అలాంటి శారీ మొత్తం ఇట్లా జరీ వీవింగ్ అయితే వచ్చేసింది. ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది. పళ్ళు మాత్రం బాగా హెవీగా అయితే రిచ్ గా అయితే వచ్చేసింది. దీనికి శారీలో బ్లౌజ్ తోనే మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. లుక్ ఎట్లా ఉందో అనేది వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. చూసాను ఫ్రెండ్స్, శారీ డీటెయిల్స్ అయితే ఇది. బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే ఇట్లా అయితే వచ్చేస్తుంది. చిన్న షేప్ లాగా వచ్చేసి రౌండ్ నెక్ విత్ సైడ్స్ వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా డబల్ కలర్ పైపింగ్ ఇచ్చాను. దానివల్ల ఏంటంటే డిజైన్ అనేది ఈ క్లాత్ కి వేరియేషన్ అనేది బాగా క్లారిటీగా అర్థమవుతుంది. దానికోసం ఈ విధంగా డబల్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఇట్లా షేప్ అనేది వచ్చేసి ఇక్కడ చిన్న బటన్స్ అయితే పెట్టేశాను. టోటల్ గా బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. హ్యాంగింగ్స్ కూడా చూసినట్లయితే ఇట్లా డిఫరెంట్ గా కొంచెం హెవీగా కూడా చేయించాము. లుక్ అయితే ఇది బ్లౌజ్ ది. ఇంకా ఫ్రంట్ ఏమి ఉండదు, బట్ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఈ డిజైన్ నే కొంచెం ఇట్లా కట్ వర్క్ అనేది ఇప్పించేసాము. లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఆ విధంగా చేయడం వల్ల. టోటల్ గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. సింపుల్ గా డిఫరెంట్ గా ఇట్లా అయితే డిజైన్ చేసాము. మీకు నెక్స్ట్ వచ్చేసి వర్క్ వేసాను, దాని కలర్ కాంబినేషన్ అనేది చెప్తాను. అంటే ఎందుకు అంటే ఆల్రెడీ ఆ డిజైన్ అనేది సింగిల్ వీడియో మీకు పెట్టున్నాను. ఆ సింగిల్ వీడియో డిజైన్ అనేది కామెంట్ సెక్షన్ లో పింక్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇప్పుడైతే మీకు జస్ట్ ఆ కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ వేసిన వర్క్ దాన్ని డీటెయిల్స్ చూద్దాం. దీని డిజైన్ అయితే ఆల్రెడీ మీకు సింగిల్ వీడియో అనేది చూపించున్నాను కాబట్టి ఆ డిజైన్ అయితే నేను పింక్ చేస్తాను. శారీ చేసినట్లయితే మొత్తం గోల్డ్ అండ్ వైట్ కలర్, ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో డబల్ కలర్ థ్రెడ్ తో వచ్చింది కదా, దీన్ని తగిన విధంగా అయితే డిజైన్ చేశాను. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ డిజైన్ అయితే సింగిల్ వీడియో ఉందని చెప్పాను కదా, దాంట్లో వచ్చేసి ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ గ్రే షేడ్స్ అనేది హైలైట్ అయింది. అంటే శారీలో ఇంకేం షేడ్స్ ఏం లేవు, బట్ ఈ శారీలో వచ్చేసి పింక్ కలర్ ఈ షేడ్స్ ఉండడం వల్ల ఇట్లయితే వేసాను. లుక్ మాత్రం చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ కలర్స్ రావడం వల్ల అసలు మీకు వేరియేషన్ అనేది బాగా అర్థమవుతుంది. దీంట్లో వచ్చేసి పింక్, సిల్వర్, గోల్డ్ షేడ్స్ మొత్తం వాడాను. మొద్దగా వస్తుంది. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫ్లవర్ లాగా కుట్టి తనకి మళ్ళీ అవుట్లైన్ రావడం వల్ల అసలు చూడండి ఎంత నీట్ గా అయితే ఉందో. థ్రెడ్ కూడా నేను ఇక్కడ గ్రీన్ కలర్ కూడా నేను డబల్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. దానివల్ల లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా అయితే వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం సెల్ఫ్ లో గోల్డ్ అనేది కామన్ గా అయితే వస్తుంది. టోటల్ గా బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది. హ్యాండ్స్ అయితే వీళ్ళు ఎల్బో వేసుకున్నారు కాబట్టి లుక్ అనేది ఇంకా ఫుల్ గా హెవీగా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఇట్లా వస్తుంది. మొత్తం డబల్ ఫ్లవర్ పెద్దగా వచ్చేసి మొత్తం ఇంకా ఈ విధంగా అయితే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు, ఇబ్బంది అన్న మాట లేదు ఫ్రెండ్స్. టోటల్ గా ఈ సారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా నార్మల్ గా యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బాగా హెవీగా అయితే ఉంటుంది, తక్కువైతే ఏముండదు. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే నేను ఇట్లా యూజ్ చేశాను. ఇప్పుడు మీకు ఒక లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను. ఇది లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా కటింగ్ లో అయితే చేయించుకున్నారు. శారీ తెచ్చేసారు. శారీతో అయితే మనం ఇట్లా డిజైన్ చేసాము. దీనికి వచ్చేసి కింద బార్డర్ గ్రే షేడ్ వచ్చింది, కానీ కస్టమర్ దాన్ని కట్ చేసేయమన్నారు. అదొకటి. ఇది మోకాళ్ళ దాకా అంటే నార్మల్ టాప్ లాగా వస్తుంది, ఫ్లోర్ లెంత్ రాదు. ఇలాంటి డ్రెస్ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు. ఈ పళ్ళు పాటు అనేది జస్ట్ ఇట్లా సింపుల్ గా లైన్స్, అంటే మామూలుగా అయితే అర్థం కూడా కాదు, ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది. బట్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంది. ఈ పార్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కి డిజైన్ తీసుకున్నాను. తీసుకొని నెక్ చేసినట్లయితే ఇట్లా కట్ వర్క్ లాగా డిజైన్ చేయించేసాను. బ్యాక్ అయితే నార్మల్ డీప్ నెక్ అయినా ఇంకేం లేదు. దీనికి వచ్చేసి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ని ఇట్లా హ్యాండ్స్ వేయడం వల్ల లుక్ డిఫరెంట్ గా అయితే ఉంటుందని చెప్పి ఇట్లా అయితే వేసాను. ఇది బుట్ట కాదు, కొంచెం బెలూన్ హ్యాండ్స్ లాగా అనిపిస్తుంది. బుట్టగా కనపడకుండా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. శారీలో క్లాత్ తో మన కింద బార్డర్ అనేది వేయించి ఇక్కడైతే ఇట్లా చేశాను. లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇట్లా వచ్చేసింది. బ్యాక్ నార్మల్ నెక్కేను విత్ పైపింగ్ అనేది, కొంచెం హ్యాంగింగ్స్ అనేది కూడా కొంచెం ఇట్లా డిఫరెంట్ గా. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. లాంగ్ ఫ్రాక్ లుక్ అయితే ఇది ఫ్లోరల్ డిజైన్ కాబట్టి డిఫరెంట్ గా అయితే ఉంది.
లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వర్క్ అండ్ లాంగ్ ఫ్రాక్ సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను ఈ శారీ మీద బ్లౌజ్ అండ్ ఇంకో శారీ మీద బ్లౌజ్, వాటి డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీటికి అసలు నేను ఎట్లా డిజైన్ చేశాను, ఏంటి, ఏ వర్క్ వేశారు, ఎలా డిజైన్ చేయించుకున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. డోంట్ మిస్. చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ శారీ మీద కూడా రేపటి వీడియోలో అయితే రాబోతుంది. ఎలా చేశాను అనేది మొత్తం డీటెయిల్స్ అయితే రేపటి వీడియోలో. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.